మనందరికీ కూడా తెలుసు నిజామాబాద్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినా అని చెప్తూ ఇంకొక పక్క నిజామాబాద్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మి ఇక్కడ వందలాది మంది ప్రజల పొట్టగొట్టినటువంటి నాయకులు వాళ్ళు. రైతులు నిండుగా కరెంట్ ఇవ్వమని అడిగితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున రైతుల్ని కాల్చి చంపినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే చంద్రబాబు టీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ముసుగులో మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి 10 మంది జిల్లా అధ్యక్షులు వ్యతిరేకించినా కూడా వాళ్ళెవరూ టీడీపీతో మాకు పొత్తు వద్దన్నా కూడా చివరికి ఆంధ్రబాబులే గెలిచిండ్రు. ఒక పక్క వెంకయ్య నాయుడు గారు, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరే కథ నడిపించిర్రు. ఇవాళ పొత్తు పెట్టుకున్నారు. మరి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సమీక్షించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇవాళ నాడు భారతీయ జనతా పార్టీ కోటేసినామంటే చంద్రబాబు నాయుడు కోటేసినట్టే అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇవాళ భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళదొక ప్రాంతీయ పార్టీ ఉన్నది, వాళ్ళదొక గొంతుక ఉన్నది. మన రాష్ట్రంలో కూడా అవసరాన్ని మనం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్పితే అవి జాతీయ పార్టీలు కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు మేమే తెలంగాణ ఇచ్చినాం, మేమే తెలంగాణ తెచ్చినాం అని చెప్తా ఉన్నారు. మరి నిన్న మొన్నటిదాకా మన పిల్లల్ని తెలంగాణ అంటే కొట్టించిన వాళ్ళు, మన జేఏసీ నాయకుల్ని మంత్రుల పర్యటనలుంటే జైళ్లలో పెట్టినటువంటి వాళ్ళు, మరి వీళ్ళని మనం నమ్ముతామా? ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఒక పక్క భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాలకు మేము గొప్ప అని చెప్పుకున్నటువంటి పార్టీ, కాకినాడ తీర్మానం మేమే చేసినటువంటి చెప్పుకున్నటువంటి పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ బాబు గారి జేబులో పార్టీగా మారిపోయింది తప్పితే వాళ్ళ ఒరిజినాలిటీ లేదు. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కోటేస్తే చంద్రబాబు నాయుడు కోటేసినట్టు తప్పితే ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే పరాయి పాలకుల యొక్క కిరాయి మనుషులే తప్పితే మన మనుషులు కారు, మన వాళ్ళు కాదు. దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో రకరకాల వాదనలు ముందుకు తీసుకొస్తారు. సీమాంధ్ర పార్టీల డబ్బు సంచులు ఇక్కడ కుమ్మరిస్తారు, సీమాంధ్ర పెట్టుబడిదారుల డబ్బు సంచులు ఇక్కడ కుమ్మరించి ప్రజల్ని గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు గమనించాలి, మన వాణి వినిపించాలంటే, మన యొక్క అభివృద్ధి జరగాలంటే మన గొంతుకని వినిపించేటటువంటి మన ఇంటి పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.